సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే సార్. అడగచ్చు అడగరాదు, దాదాపుగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎక్కువ మంది అంటే స్త్రీలతోనే కొంతమంది సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి రేఖలు ఎలా ఉంటాయి? రేఖలు కాదు దీంట్లో ఏం, నేను అప్పుడే చెప్పినా, మీరు గమనించారు లేదు, 3 కంకణ రేఖలు ఉండేవాళ్ళు. ఒకటి వచ్చి ధనవంతులైతారు, గుణవంతులైతారు, రొమాంటిక్ నేచర్స్ ఉంటాయని చెప్పిన నేను. కాబట్టి వాళ్ళకి అటువంటి సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి చిన్న వేలు ఇంపార్టెంట్. చిన్న వేలు సెక్సువల్ రిలేషన్స్ గురించి చెప్తుంది. ఈ చిన్న వేలు లిటిల్ ఫింగరు ఈ ఉంగరం వేలుతో సమానంగా పొడుగ్గా ఉండాలి. ఇప్పుడు నాకు అంత పొడవు లేదు, ఇంతవరకే ఉంది. ఇది ఇంతవరకు ఉంటుంది. హెవీ లాంగ్ లిటిల్ ఫింగర్. చిన్న వేలు ఉంగరం వేలు దగ్గర ఒక చిన్న పర్వం ఉన్నది. పర్వం అంటాం దీన్ని. ఒక లైన్ ఉన్నది. ఈ లైన్ దాటి పైకి ఉండాలి. లిటిల్ ఫింగర్ ఎవరికైతే పొడుగ్గా ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా భార్య కాకుండా ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయి. నేను చాలామందికి చెప్పిన ఇలాగా. అదేవిధంగా ఈ భాగ్యరేఖకి ఎడమవైపు ఈ చేతిలో భాగ్యరేఖ అని ఉంటుంది మధ్యలో. ఈ రేఖకి ఈ పక్క లెఫ్ట్ సైడ్ చిన్న నిలువు రేఖ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా అక్రమ సంబంధం ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడిగాను నేను, సార్ ఎలా ఉంది, నేను పిహెచ్డి చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా, నేను ఒక డౌట్ అడుగుతా మిమ్మల్ని, ప్లీజ్ క్లారిఫై మీ అని చెప్పా. ఏమయ్యా అడుగు చెప్తానన్నాడు. ఇట్లా ఈ లైన్ ఉన్నది, లిటిల్ ఫింగర్ చాలా పొడవు ఉంది, మీకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది, నిజమా కాదా అని అడిగాను నేను. అడిగితే ఆయన సెకండ్ ఇచ్చి వెరీ గుడ్, కరెక్ట్ చెప్పావా ఆయన వాళ్ళు తెలిసిపోద్ది. లేడీస్కున్నా పురుషులకున్నా లిటిల్ ఫింగర్ లెంగ్తీగా ఉండడం, ఇక్కడ ఇంకో రేఖ ఉండడం, 3 కంకణ రేఖలు ఉండడం, శుక్రుడు బలంగా ఉండడం. శుక్రస్థానం అంటాం ఇది. శుక్రస్థానం ఏంటంటే రొమాంటిక్. శుక్రస్థానం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. శుక్రస్థానం అంటే బొటన వేలికి చూపుడు వేలికి మధ్య ఈ భాగాన్ని శుక్రస్థానం అంటాం. మన పటంలో కూడా చూపిస్తాను. ఈ భాగాన్ని శుక్రస్థానం అంటాం, బొటన వేలు కింద ఉన్న భాగం. ఈ శుక్రస్థానము ప్రకాశవంతంగా ఉంటుంది. కొంతమందికి దగదగా మెరుస్తుంటుంది, అడ్డు రేఖలు లేకుండా చాలా క్లియర్గా ఉబ్బెత్తుగా చక్కగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి రొమాంటిక్ నేచర్స్ ఉంటాయి. స్త్రీలను ఆకర్షిస్తారు. తర్వాత బాగా మేకప్ అవుతారు. అర్థమైందా? వాళ్ళు ఆడవాళ్ళు మేకప్ అయినట్టు మేకప్ అవుతుంటారు. అద్దం ముందర నిలబడుకొని ఉంగరాలు వేసుకుంటారు, మెడలు చేతికి మంచి గోల్డ్ ధరిస్తారు, బ్రేస్లెట్ వేసుకుంటారు, మెడలో చైన్లు ధరిస్తారు, ట్రిమ్గా ఉంటారు, కొత్త డ్రెస్ వేస్తారు, బాగా ఆకర్షణీయంగా ఉండే డ్రెస్ వేసుకుంటారు. అర్థమైంది? మంచి షూస్ వేసుకుంటారు. అట్లా డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. డ్రెస్కి కానీ మేకప్కి కానీ అలంకరణకు కానీ ఇంపార్టెన్స్ ఇచ్చినాడంటే అతనికి స్త్రీల పట్ల ఆకర్షణ ఉంది అని అర్థం. అతను శుక్ర వ్యక్తి అంటాం, వీనసేరి అని అంటాం అతన్ని. శుక్ర వ్యక్తులు అంటాం అటువంటి వ్యక్తుల్ని. శుక్ర వ్యక్తులకి ఈ రొమాంటిక్ నేచర్స్ ఎక్కువ ఉంటాయి. అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. అద్దం ముందు నిలబడుకుంటాడు ఎక్కువసేపు.